புள்ளும் சிலும்பினகான் புள்ளரையின் கோயிலில் வெள்ளை விழிசங்கின் பேரரவம் கேட்டிலையோ. பிள்ளாய் எழுந்திராய் பேய்முலை நஞ்சுண்டு கள்ளச்சகடம் கலக்கழிய காலோச்சி வெள்ளித்தரவில் துயிலமரந்த வித்தினை உள்ளத்து கொண்டு முனிவர்களும் யோகிகளும் மெல்ல விழுந்து அரியன்ன பேரரவம் உள்ளம் புகுந்து కుళిరందు ఏలోర్యంబావాయ్. అందరికంటే ముందుగానే మేల్కొన్నవారు ఇంకనూ నిద్రిస్తున్న ఒక గోపికను లేవకుండటాన్ని గమనించి, తెల్లవారిందమ్మా, ఇక లేచిరావే అని లేపుచున్నారు. వేకువనే మేల్కొన్న పక్షులు ఒకరినొకరు పిలుచుకుంటూ మేతకపోదాం రండర్రా అంటూ కూస్తూ పోతున్నాయి. అరే, పక్షిరాజు గరుత్మంతునికి రాజైన ఆ శ్రీమన్నారాయణ కోవెలలో మ్రోగిన శంఖధ్వనిని నీవు వినలేదా? ఓసి పిచ్చి పిల్ల, భగవద్విషయము నెరుగనిదానా, లేచి రావమ్మా. ఇదిగో పూతనస్తనముల యందున్న విషాన్ని ఆరగించినవాడు తనను చంపటానికి వచ్చిన శకటాసురుని కీళ్లూడునట్లు తన కాళ్లతో తన్నినవాడు అయిన ఈ శ్రీకృష్ణుడే ఆ పాల సముద్రంలో ఆదిశేషునిపై హాయిగా యోగ నిద్రలో శయనించిన శ్రీమన్నారాయణుడు. ఆ శ్రీమన్నారాయణ్ణే యోగులు ఋషులు తమ హృదయాలలో నిలుచుకున్నారు. అతనికి శ్రమ కలుగకుండునట్లుగా మెల్లగా హరి హరి అని అతనిని స్మరిస్తూ చేసిన ధ్వని పెద్దగా ధ్వనించి మా హృదయాలను చేరి చల్లబరిచింది, వణికించింది. మేమంతా మేల్కొన్నాము, మరి నీవు మాత్రమో కదలక అట్లే పరుంటివేమమ్మా. ఇది నీకు వినపడలేదా? రమ్ము రమ్ము, మాతో గూడి వ్రతము చేయము. ధనుర్మాస వ్రతంలో చేయవలసినది, పొందవలసినది, దానికి తగు యోగ్యత మొదలైన వాటిని గురించి మొదటి 5 పాసురాలలోనూ వివరించింది గోదా తల్లి. అందర్నీ ఉత్సాహంగా వ్రతంలో పాల్గొనచేసింది. ఈ మొదటి 5 పాసురాలను వ్రతానికి మొదటి దశగా, అభిముఖ్య దశగా చెబుతారు. ఇక 6 నుంచి 15 వరకు రెండవ దశ అనగా ఆశ్రయణ దశగా వర్ణిస్తారు. భగవంతుని సంశ్లేషము, సాక్షాత్కారము కావాలంటే జ్ఞానం కావాలి. ఆ జ్ఞానాన్ని పొందటానికి ఆచార్య కృప కావాలి. ఆచార్య కృప కావాలనంటే వారిని సమాశ్రయించాలి. భాగవదనుజ్ఞులైన సదాచార్య సమాశ్రయణమే భగవద్జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. కావున ఈ 10 రాసులలో గోదా తల్లి భగవదనుభవాన్ని పొందిన 10 మంది గోపికలను మాతో కలిసి రండని, మీ అనుభవాన్ని మాకు పంచండని, ఆ భగవద్ ఆనందాన్ని మీరొక్కరే అనుభవించరాదని, అందరికీ పంచవలనని గోపికా రూపులు సదాచార్యులైన ఆళ్వారు రూపాలను మేల్కొలుపుతోంది గోదా తల్లి. వ్రతంలో అనుభవం లేని ఒక గోపిక లేపుతోంది పాసురంలో.